హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో 2 వీక్స్ తర్వాత మళ్ళీ మా ఫామ్కి రావడం జరిగింది ఈరోజు. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అసలు మన అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు మనకి స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా అయితే ఫిట్గా ఉండాలో సేమ్ థింగ్ మనం అగ్రికల్చర్ చేసే ల్యాండ్ అది మంచి సారవంతమైనగా ఉండాలి. అంటే మంచి ఆర్గానిక్ కార్బన్ అనేది దాంట్లో ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ మెన్స్కి అట్లా ఫిట్నెస్ అవసరం. భూమికి కూడా మనకి ఆర్గానిక్ కార్బన్ అనేది అంత ఇంపార్టెంట్. అప్పుడు మాత్రం మనం వేసిన మొక్క అయినా ఏదైనా పంట అయినా ఏదైనా కానీ మంచి యాక్టివ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఆర్గానిక్ కార్బన్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఏం చేస్తే ఇంక్రీజ్ అవుతుంది? ఇప్పుడు మనం స్పోర్ట్స్ మ్యాన్ తీసుకుంటే వాళ్ళు డైట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు కదా. సేమ్ అలాగే మన ఇప్పుడు ఫామ్ కూడా ఆర్గానిక్ కార్బన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అది ఎలా ఇంప్రూవ్ చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఒక వేరే వాళ్ళ ఫామ్ చూస్తున్నారు కదా, అది క్రాప్ తీసుకోవడం అయిపోయింది. తీసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని దున్నేసి అలా ప్లెయిన్గా ఉంచుతారు. ప్లెయిన్గా ఉంచడం వల్ల ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ అనేది జీవులే ఉంటాయి. ఇప్పుడు మనకి 1 గ్రాము మట్టి తీసుకుంటే దాంట్లో చాలా మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. అవి బతికుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతికుంటేనే మనకి మన పంటకు కానీ మన భూమికి కానీ అవి మంచి చేస్తాయి. ఇప్పుడు ఇట్లా దున్ని ఉంచడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న మైక్రోబ్స్ మొత్తం వేడికి బాగా, ఇప్పుడు మనకి ఎండాకాలం కదా, సమ్మర్కి బాగా వేడికి ఏమవుతుంది, ఆ హీట్కి అవి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు భూమి ఆల్మోస్ట్ డెడ్ అన్నట్లు. దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అన్నీ డెడ్ ఉంటాయి. ఫెస్టిలైజర్ తర్వాత సంగతి, క్రాప్ వేసిన తర్వాత మనం ఏం చేస్తున్నది అది వేరే విషయం. కానీ అసలు మన ఫస్ట్ భూమిలో ఉన్న మైక్రోబ్స్ అనేవి చనిపోకుండా మనం కాపాడుకోవాలి. అవి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మన భూమి అనేది ఎప్పుడు సన్కి ఎంతగా ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయింది, సన్ చూడండి ఎలా అవుతుందో సన్లైట్. దీనికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అంతగా ఎక్స్పోజ్ అవుతే ఏమవుతుంది, దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అనేవి చనిపోతాయి. చనిపోతే మళ్ళీ మనం మొక్క వేసినప్పుడు ఆ మైక్రోబ్సే మనకి యాక్చువల్గా భూమి నుండి సారం మొత్తం తీసుకొని మొక్కలకు అందించాయి. అవి చనిపోతే ఇంకా అక్కడ వ్యవసాయం చేయడానికి ఎవరు ఉండరు. నెక్స్ట్ ఇప్పుడు అంత వేడిని తట్టుకొని మనకి వానపాములు ఉంటాయి. అవి కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి, 35 feet అట్లా లోపలికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి బయటికి రావు. అవి బయటికి రానంతకాలం మన అగ్రికల్చర్ అనేది ముందుకు సరదు. ఇలా ఎప్పుడూ భూమి ఉంటే ఎండాకాలం కానీ ఏ టైంలోనన్నా సన్లైట్కి భూమి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మనం వేసిన పంట మొక్కలు ఎక్స్పోజ్ అవ్వాలి, ఎందుకంటే కిరణజన్య సమక్రియ జరగాలి కాబట్టి. ఇప్పుడు భూమి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల అది భూమి వేడికి గురయ్యి దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అనేవి చచ్చిపోతాయి. మళ్ళీ మనం పంట వేసినప్పుడు మనం ఆబ్వియస్లీ మనం ఎక్స్టర్నల్గా సప్లిమెంటరీస్ ఇవ్వాలి. ఇప్పుడు యూరియా, డిఏపి ఇవన్నీ మొత్తం ఇవ్వాలి, ఎందుకంటే భూమి అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినట్లు లెక్క. దానికి కాకుండా ఇప్పుడు మన ఫామ్లో చూడండి, ఒకసారి మీరు చూసినట్లయితే ఇంత గ్రీనరీ ఉంది. ఈ గ్రీనరీ ఉండటం వల్ల ఏమవుతుంది, సన్ అనేది డైరెక్ట్గా భూమికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. లోపల మీకు మైక్రో క్లైమేట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ మినీ ఫారెస్ట్ లాగా ఉంది చూడండి, కానీ మొక్కలన్నీ యాక్టివ్గా ఉన్నాయి. అదే కారణం. ఇలాగ మనం 2-3 years ఎన్ని సంవత్సరాలు అయితే చేయగలుగుతామో అంత ఆర్గానిక్ సాయిల్ అనేది పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ పెరిగితే అప్పుడు మనకి మీరు ఏ మొక్క వేసినా కానీ మీరు ఎక్స్టర్నల్గా ఏమీ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే భూమి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్స్ అట్లా ఫిట్నెస్గా ఉంటారో ఇలా చేయటం వల్ల భూమి అనేది మనకి చాలా సారవంతమై ఉంటుంది. ఇలా 3-4 years అప్ టు 10 years వరకు చేస్తే మన ఆర్గానిక్ కార్బన్ శాతం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏ మొక్క వేసినా కానీ ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. మీరు ఇప్పుడు చూసినట్లయితే మా ఫాము మీరు చూడండి, అంతా మైక్రో క్లైమేట్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చిన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్ వింటూ ఉంటారు, చిన్న క్రిమికీటకాలన్నీ అరుస్తూ ఉన్నవి, ఇంకా పక్షులు వస్తాయి. మంచి బయోడైవర్సిటీ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. భూమి ఎప్పుడైనా మనం న్యాచురల్ ఫార్మింగ్కి కానీ కదా, అసలు ఫార్మింగ్ అంటేనే ఇలా మెయింటైన్ చేయాలి. మనకి పంట ఉన్నా లేకపోయినా కానీ దాన్ని ఏదో ఒకటి వేసేసి మైక్రో క్లైమేట్ మెయింటైన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఇలా ఉండాలి మనం. ఇలా ఉంటే భూమి సారవంతంగా అవుతుంది అన్నమాట. ఇమీడియట్గా కాకపోయినా కానీ ఒక 2-3 years మనం ఇట్లా మెయింటైన్ చేస్తే అప్పుడు మనకి సారవంతం అవుద్ది. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా క్రాప్ వేసుకోవాలనుకోండి, మనం ఎక్కడైనా మొక్క వేయాలనుకున్నాం అక్కడ కొంచెం బాగు చేసి అక్కడ వరకు మొక్క వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు అది మనకి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది.
సో ఇది అండి భూమి ఎలా ఉంచుకోవాలనేది ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఈ రోజుకి. బాయ్ బాయ్.